నమస్తే వెల్కమ్ టు మగధ న్యూస్. జూబ్లీ హిల్స్ ఎన్నికల పోరు ఏ స్థాయిలో ఉత్కంఠగా సాగిందో ఈ రోజు అదే స్థాయిలో కనబడుతోంది. ఇవాళ కౌంటింగ్ షురూ కావడంతో ఉదయం నుంచి అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం కోట్ల విజయభాస్కర్ రెడ్డి యూసఫ్గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ 2 రోజుల నుంచి చేస్తూనే వస్తుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 8:45 తొలి రౌండ్ ఫలితం వస్తుంది అని చూస్తున్నారు. దాదాపుగా 10 రౌండ్లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రౌండ్కి 45 నిమిషాలు, 30 నుంచి 45 నిమిషాల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్టుగా ముందుగానే ఒక అంచనాకు వచ్చారు. అంటే ఇప్పుడు సమయం సరిగ్గా 8:45 అయింది. అంటే తొలి రౌండ్ పూర్తి అవ్వాలి. కాకపోతే ఇక్కడ తొలి రౌండ్ డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే ఇప్పుడే షేక్పేట్ ఏరియాకి సంబంధించిన కౌంటింగ్ అనేది మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చింది మనకి మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కి 39, బీఆర్ఎస్కి 36, బీజేపీకి 8 కేవలం వచ్చినాయి. మొత్తం 101 పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు మనం చూస్తున్నాం. 45 నిమిషాల తర్వాత కౌంటింగ్ ప్రారంభమైన 45 నిమిషాల తర్వాత పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్ అనేది మనం చూస్తున్నాం. 101 పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే ఇందులో 38 వరకు కాంగ్రెస్ దక్కించుకుంది. ఇందులో 39 కాంగ్రెస్, బీఆర్ఎస్ 36, బీజేపీ 10 వరకు కైవసం చేసుకుంది. సో పోస్టల్ బ్యాలెట్లోనే మనం చూసుకుంటే కనుక ఒక 5 డిఫరెన్స్ అనేది ఇద్దరి మధ్య కనబడుతుంది. 3 to 5 డిఫరెన్స్ కనబడుతుంది. పోస్టల్ బ్యాలెట్ అంచనాని కనుక మనం అజెంప్ చేసుకుంటే నెక్స్ట్ రాబోయే ఈ 10 రౌండ్లలో జరగబోయే ఈ 10 రౌండ్లలో కూడా ఇదే వ్యత్యాసంతో ముందుకు వెళితే కనుక ఎలా ఉండబోతుందో చూడాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ప్రారంభమైన మగధ న్యూస్ మేము ముందుగానే చెప్పాం. మేము పోలింగ్ బూతుల వారీగా మేము అజెంప్ చేసింది కూడా చెప్పాం. మేము దానిని బట్టి కాంగ్రెస్ దాదాపుగా 5 to 7% ఆధిక్యంతో ముందుంటుంది. కాంగ్రెస్ విన్ అవుతుంది. నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అన్న విషయాన్ని మగధ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మేము కూడా ఒక ఎగ్జిట్ పోల్ నిర్వహించి పోలింగ్ రోజు ఇవ్వడం జరిగింది. అది మీకు తెలిసిందే. సో పోస్టల్ బ్యాలెట్ని కనుక ఇక్కడ నుంచి మనం చూసుకుంటే రౌండ్కి మనకు తెలిసిపోతుంది. మొదటి 3 రౌండ్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా షేక్పేట్ నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి మరి షేక్పేట్ ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. సో ముస్లింలు ఎటువైపు ఉన్నారు అనే అంచనా అయితే పూర్తిగా తొలి రౌండ్లోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక ఉదయం 8 గంటలకి ప్రారంభం అయితే లెక్కింపు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర 144 సెక్షన్ విధించారు. ఒక్కో రౌండ్ ఫలితానికి 40 మినిట్స్ సమయం పడుతుంది అని చెప్తున్నారు. ఏదేమైనా అంటే ఒక ఉత్కంఠ, ఓ టెన్షన్, అటు నవీన్ యాదవ్, ఇటు మాగంటి గోపీనాథ్. ఇక్కడేమో హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్న మాగంటి గోపీనాథ్ కుటుంబం. మరి మాగంటి గోపీనాథ్ కుటుంబంలో సతీమణిగా భారీగా తను వచ్చి మరి ఎన్నికల్లో దిగడంతో దాని సెంటిమెంట్గా చూసారా. నవీన్ యాదవ్ నేను లోకల్ అంటూ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట మన బీఆర్ఎస్ పార్టీ అయినా గతంలో టీడీపీ అని వీరంతా కూడా ఒక రకంగా టీడీపీ నాయకులే అని చెప్పాలి. వీరంతా నవీన్ యాదవ్ మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే హైదరాబాద్లో తనకంటూ ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకున్న యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన టీడీపీ నాయకుడిగా, ఆ తర్వాత బీఆర్ఎస్లో కూడా అంతే క్రియాశీలకంగా ఉన్నారు. కేటీఆర్ కోర్ టీంలో ఉంటారు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నవీన్ యాదవ్ ఇదే సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్లో మరి ఈరోజు జూబ్లీ హిల్స్ నుంచి కనుక గెలుపొందితే రేవంత్ రెడ్డి కోర్ టీంలోకి వెళతారా, యాదవ్ సామాజిక వర్గంలో తనకంటూ ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుందా అనే ఒక ఉత్కంఠ ఉంది. అలాగే మాగంటి హ్యాట్రిక్ సాధించి జూబ్లీ హిల్స్లో తనకంటూ ఒక నేమ్ పెట్టుకున్న మాగంటి గోపీనాథ్ కుటుంబ కలహాల వల్లనే ఒకవేళ ఓటమి చెందినా, గెలుపు ఏదైనా జరిగినా, ఒకవేళ ఓటమి చెందితే గనక మరి కుటుంబ కలహాలే ఇంపాక్ట్ చూపించాయా, లేదంటే ఇంకేదైనా పరిస్థితులు ఉన్నాయా అనే అనేక లెక్కలు అనేది కాసేపటి తర్వాత అంటే దాదాపుగా 10-11 గంటల సమయం వరకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఒక 3-4 రౌండ్స్కే పూర్తి అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. 3 రౌండ్స్ తర్వాతే షేక్పేట్లో మరి ముస్లిం ఓట్ బ్యాంక్ ఎటువైపు ఉండబోతుంది, ముస్లింలంతా ఎటువైపు ఓటేశారు. ఇకపోతే బీజేపీ లంకల దీపక్ రెడ్డి ఆయన కూడా తన అదృష్టాన్ని పదే హైదరాబాద్లో పరీక్షించుకుంటూనే ఉన్నారు. ప్రతిసారి కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఈసారి కూడా బీజేపీ అభ్యర్థి పరిస్థితి అయితే మాత్రం నిజంగా అగమ్య గోచరంగా ఉందనే చెప్పాలి. బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య పోటీ కనబడింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో పడిపోయినట్లుగా అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మొన్న జనరల్ ఎన్నికల్లో
అటు ఎంపీ స్థానాలు కానీ లేదంటే అంతకుముందు జరిగిన తెలంగాణ ఎమ్మెల్యే స్థానాల్లో తెలంగాణ గ్రౌండ్లో విజయం సాధించిన బీజేపీ బట్ హైదరాబాద్కి వచ్చే వరకు మాత్రం ఎందుకో వెనుకంజలో ఉంది. ఈసారి 2 సంవత్సరాల తర్వాత ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత ఇంకాస్త దూకుడుగా వెళ్లాల్సిన బీజేపీ కాస్త స్లో అయింది. బట్ పోస్టల్ బ్యాలెట్ విషయానికి వచ్చే వరకు మాత్రం పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ 10 దాకా వచ్చిందంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ స్థాయిలో ఫైట్లో ఉందా బీజేపీ అని అందరూ అనుకున్నారు. అలాంటిది పోస్టల్ బ్యాలెట్ అంటే అందరూ కూడా ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళు పోస్టల్ బ్యాలెట్లో దాదాపుగా అంటే 10 సీట్లు 10 ఓట్లు వచ్చాయి కాబట్టి ఈ 10 ఓట్లు వచ్చాయి అంటే కనుక చదువుకున్న వాళ్ళు బీజేపీ వైపు ఉంటారు అనేది ఏదైతే నానుడు ఉందో దేశవ్యాప్తంగా అది అబ్సల్యూట్లీ అది రైట్ కూడా. కాబట్టి అక్కడ లంకల దీపక్ రెడ్డి పోస్టల్ బ్యాలెట్ విషయంలో అయితే సక్సెస్ అయ్యారు. బట్ ముస్లిం ఓట్ బ్యాంక్ అలాగే సెటిలర్స్ కమ సామాజిక వర్గం అలాగే ఇక్కడ ఉన్న బీసీలు మరి వీళ్ళందరూ లంకల దీపక్ రెడ్డికి డెఫినెట్గా కొంచెం దూరం ఉంటారా లేదంటే బీజేపీ వేవ్ లేదా లంకల దీపక్ రెడ్డి ఇంపాక్ట్ ఏమైనా పనిచేస్తుందా అనేది చూడాలి. సో ఏదేమైనా ఉత్కంఠగా అయితే మొదలైంది. జూబ్లీహిల్స్ తొలి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ తొలి రౌండ్ కూడా ఇప్పుడు మనకి తెలిసినట్టుగా బయటకు వస్తున్నట్టుంది. పూర్తిగా దీని నెంబర్ కూడా మరి కాసేపట్లో వస్తుంది. అలాగే ఒకసారి బీహార్ ఎన్నికల గురించి చూద్దాం. బీహార్లో మొత్తం 243 శాసనసభ సీట్లు ఉన్నాయి, అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ 243లో బీజేపీ దూసుకుపోతుంది. మొత్తం ప్రీ పోల్స్ అన్ని మహాగఠబంధన్ వస్తుంది అని చెప్పారు. అలాగే ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ అక్కడ కనబడుతుందని చెప్పారు. కానీ బీహార్ ఎన్నికలు చూస్తే 243 అసెంబ్లీ శాసనసభ సీట్లకు ఎన్నికలు జరిగితే దూసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 115 నుంచి 119 మధ్యలో ఈరోజు బీజేపీ లీడింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో బీహార్లో బీజేపీ ముందుకెళ్తుందని ఎవరు ఊహించలేదు. బట్ మహాగఠబంధన్ 61కే పరిమితమైంది. ఇండియా టీం అని పెట్టిన మహాగఠబంధన్ అని పెట్టిన కాంగ్రెస్ ఇతర పక్షాలన్నీ కలిసి రకరకాల పేర్లు ఏం పెట్టుకున్నా ఇదైతే వర్కౌట్ అవుతున్న పరిస్థితి అయితే లేదు. కాంగ్రెస్ సింగిల్ గా వెళ్ళడానికి ధైర్యం చేయడం లేదు. బట్ టీమ్ గా వెళితే కూడా ఏమాత్రం వర్కౌట్ అవ్వని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు ముందుంటారు, ఎవరు ఎలా వెళ్ళబోతున్నారు అనేది ఉత్కంఠగా ఉంది. బీఆర్ఎస్ కు 8,864 ఓట్లు వచ్చాయి. 62 ఓట్ల ఆధిక్యంలో తొలి రౌండ్ లో ఇక్కడ కాంగ్రెస్ ఆధిక్యంలో కనబడుతోంది. నవీన్ యాదవ్ తొలి రౌండ్ లో నేను చెప్పినట్లుగానే షేక్పేట్ నుంచి కౌంటింగ్ మొదలైంది కాబట్టి షేక్పేట్లో ఖచ్చితంగా మరి ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్ళీందా, బీఆర్ఎస్ కూడా అంతే ఈక్వల్ గా ఉంటారు. బీఆర్ఎస్ ఏం తక్కువ కాదు. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో మొదటి నుంచి కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉండేది. ఆ తర్వాత బీఆర్ఎస్ కి ఇదంతా కూడా డైవర్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ లో ఒక స్ట్రాంగ్ లీడర్ వచ్చిన తర్వాత మళ్ళీ ముస్లిం ఓట్ బ్యాంక్ ఇటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయా? మళ్ళీ ముస్లిం ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ మళ్ళీ దగ్గరికి చేర్చుకోగలుగుతుందా? అజారుద్దీన్ లాంటి వాళ్ళకి క్యాబినెట్ లో మరి ఈ ఎన్నికల సమయంలోనే ఆయన ఒక మంచి పోస్ట్ కేటాయించడంతో ముస్లింస్ వైపు మేము ఇలా ఉన్నామని చెప్పకనే చెప్పారా రేవంత్ రెడ్డి? సో మొత్తంగా అయితే చూడాలి. ఇది కాంగ్రెస్ కి 8,926 ఓట్లు, బీఆర్ఎస్ కు 8,864 ఓట్లు. ఇద్దరి మధ్య కేవలం 62 ఓట్ల ఆధిక్యం డిఫరెన్స్ మాత్రమే కనబడుతుంది తొలి రౌండ్ లో. దట్స్ వాట్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక్కడ ముస్లిమ్స్ అనేది ఈక్వల్ గా ఉంటారు. బట్ బీజేపీ వైపు కాస్త తక్కువే ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రెండు పార్టీల వైపు ఈక్వల్ గా ఉండడం వల్ల తొలి రౌండ్ అనేది కేవలం డిఫరెన్స్ బిట్వీన్ 2 పార్టీస్ కేవలం 62 ఓట్లు మాత్రమే కనబడుతున్నాయి. చూద్దాం మరి సెకండ్ రౌండ్ కి వచ్చే వరకు ఎలా ఉండబోతుంది ఏంటి. ఇది టగ్ ఆఫ్ వార్ గా ఇద్దరి మధ్య చాలా కీలకంగా ఉంటుందా అనేది చూడాలి. మొత్తం ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు రకరకాల రూపంలో ఎప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంతమంది అభ్యర్థులు పోటీ చేసిన దాఖలాలు అయితే గతంలో లేవు. అలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఈసారి 58 మంది అభ్యర్థులు పోటీ చేయడం మాత్రం చాలా ఆసక్తి కలిగించే అంశం. ఇందులో ఒక విషాదకరమైన సన్నివేశం గురించి కూడా మనం ఉదయం నుంచి మగ్ధా నుంచి చెప్తూనే ఉంది. ఇంకా సేపట్లో కౌంటింగ్ ప్రారంభం అవుతుంది అనగా ఈ 58 మంది అభ్యర్థులు డిఫరెంట్ పార్టీస్ నుంచి అలాగే నిరుద్యోగులని అనేక రూపాల్లో ఇక్కడ నామినేషన్ వేయడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో అది నిజామాబాద్ పసుపు బోర్డు గురించి వేసే రైతులు కానీ లేదంటే కవిత మీద పోటీకి వేసే రైతులు కానీ రకరకాలుగా అభ్యర్థుల ఈ దరఖాస్తులు ఇవన్నీ అనేది కాస్త ఎక్కువగా తెలంగాణలో జరుగుతూ ఉండడం చూస్తూ ఉంటాం. బట్ జూబ్లీహిల్స్ లాంటి చోట సిటీలో ఎక్కడ జరగలేదు. జూబ్లీహిల్స్లో జరిగింది. అందులో ఒక అభ్యర్థి ఆయన గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తుంది. ఎర్రగడ్డలోని
బి శంకర్లాల్ నగర్కు చెందిన మహమ్మద్ అన్వర్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన పోటీ చేశారు. మరి కొద్దిసేపట్లో కౌంటింగ్ ఉంటుంది అనగా అది చూడకుండానే ఒక రకంగా ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అలాగే తనతో పాటు నామినేషన్ వేసి 58 మందిలో అంటే ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత తెలియజేయాలనో లేదంటే ప్రతిపక్ష పార్టీ అవసరం లేకుండా చేయాలనో సంథింగ్ ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి ఎవరికైనా, లేదా తన పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా కావచ్చు. ఆయన మృతి చెందినట్లుగా మనకు తెలుస్తోంది. ఆయన గుండెపోటుతో మృతి చెందారు. బట్ అందరూ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి అని మాత్రమే ఇవ్వడం వల్ల అది కాస్త క్యూరియాసిటీగా ఏ అభ్యర్థి అని చూశారు. ఆయన మహమ్మద్ అన్వర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. రైట్, ఇది దీనికి సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ కొనసాగుతూనే ఉంటాయి. సెకండ్ రౌండ్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా నేను కంక్లూడ్ చేసేది, ఫస్ట్ రౌండ్ కాంగ్రెస్కి 8,926 ఓట్లు వచ్చాయి, బీఆర్ఎస్కి 8,864 ఓట్లు వచ్చాయి. ఇంకా బీజేపీకి సంబంధించి అయితే డిఫరెన్స్ రావట్లేదు, తెలియట్లేదు. 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ బీహార్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు 115 సీట్ల ఆధిక్యంలో ముందుంటే బీహార్లో 115 నుంచి 119 మధ్యలో ఉంటే ఇప్పుడు దాదాపుగా 119 నుంచి 124 సీట్ల మధ్యలో ప్రస్తుతానికి అక్కడ బీజేపీ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, టేక్ ఎ స్మాల్ బ్రేక్.